అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని లూఫిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్ లిమిటెడ్ పరిశ్రమలో విషవాయువులు లీక్ అవ్వడంతో అస్వస్థతకు గురైన వారిని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు షీలానగర్ లోని కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించి అస్వస్థతకు గురైన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఫార్మా యాజమాన్యాలతో సమావేశమై భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పామని వెల్లడించారు. ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. మానవ తప్పిదం ఉంటే కఠిన శిక్ష తప్పదన్నారు. మనుషుల ప్రాణాలు పణంగా పెట్టి వ్యాపారం చేసే వాళ్లను క్షమించేది లేదన్నారు. త్వరలో అన్ని ఫార్మా కంపెనీ యజమానులతో సమావేశం పెడతామని, భద్రతా చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గట్టిగా చెబుతామని ఆయన సూచించారు. కామన్ ఎర్రర్ ఏం లేదు. టెక్నికల్ వాటర్ అంటారు. ఎలా చేస్తున్నారు సార్? కంఫర్టేనా? ఏం పొజిషన్ వెళ్ళదు? యూజువల్లీ అట్లీస్ట్ 24 hours మానిటర్ చేయాలి సార్. లాస్ట్ టైం సేమ్ ఇలాంటి పొజిషన్ వచ్చారు. 1 month బ్యాక్ జూలై వచ్చారు. 24 hours తర్వాత కూడా హార్ట్ సడన్గా ఫాస్ట్ కొట్టుకుంటూ ఉంటుంది. 24 hours అయితే అబ్జర్వ్ ఆరుగురు వచ్చారు. ఆరుగురు 1% బీపీ బాగా తక్కువ ఉంది. సో బీపీ పెంచడానికి ఐడీతో ఇచ్చి ముందుగా పెట్టాము. రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు బీపీ వితౌట్ మెడికేషన్ మెయింటైన్ అవుతుంది. పేరండి, పోస్ట్ ఏంటి మీది? కంఫర్ట్గా ఉందా? చూడండి స్పెషల్ పోస్ట్ కంఫర్ట్ ఉన్నప్పుడు నేను పంపించేస్తాను. ఎక్కడ పోస్ట్ ఏంటి ఎప్పుడన్నా అప్పుడు జరుగుతుందా? మీకు కంఫర్ట్ ఉందా? పోస్టింగ్కి ఎనాలిసిస్ చేస్తున్నాం. ఎప్పుడు ఇలా లీక్ అవటం వల్ల ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడో లీక్ ఉంటుంది. తర్వాత మీరు సేఫ్టీ ఇన్వెస్టిగేటెడ్ మాస్కులు వచ్చాయి. వెయిట్ ఏదన్నా వచ్చినా కూడా మీకు మాట్లాడుతాను. కొత్త వాటర్ రీయూజ్ చేస్తున్నారా? మాస్క్ ఏమన్నా ప్రతిసారి కొత్తగా వాడతారా? రేపు పంపించేస్తారు. నిన్న అర్ధరాత్రి ఫార్మాసిటీలో మరవాడలో లూఫిన్ అనే ఫార్మా కంపెనీలో ఒక విధమైన గ్యాస్ లాగా లీక్ అయ్యి ఒక 6 ఇంజ్యూర్ అవడం వాళ్ళ ఎంప్లాయీస్. మరి నిన్నైతే మార్నింగ్ అయితే ఆందోళనకరంగా ఉంది అన్నారు. నేను నాదెండ్ల మనోహర్ గారు వస్తే అరకు పాడేరు
పౌర సరఫరా శాఖ మీద సమీక్ష అంటే అక్కడ పాడేరులో ఉన్నప్పుడు మధ్యాహ్నం వరకు వాళ్ళు ఎవరికి చెప్పినట్లేదు. మా 4 గంటలకి మా ఎంఆర్ఓ ఫోన్ చేస్తే వితౌట్ని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. యాక్చువల్గా రేపు అరకు రివ్యూ ఉంది, రేపు నారాయణ మనోహర్ గారితో ఉంది, రేపు ఇద్దరు కలిసి రావాలి రేపు మధ్యాహ్నం. చాలా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే గత 6 నెలలుగా మేము చెప్తా ఉన్నాం, వార్న్ చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఈ కంపెనీల్లో జరుగుతున్న యాక్సిడెంట్లు అయితే మరి దురదృష్టం అనాలా, నెగ్లిజెన్స్ అనాలా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని అన్ఫార్చునేట్గా సడన్గా జరిగే యాక్సిడెంటల్ జరిగే ఇష్యూస్లో వాళ్ళ తప్పు లేని దానికి క్షమించవచ్చు, కానీ కొన్నిట్లో మాత్రం హ్యూమన్ ఎర్రర్తో నెగ్లిజెన్సీతో జరుగుతాయి మాత్రం క్షమించే విషయాలు కాదు. వారం రోజుల్లో ఇంతకుముందే కలెక్టర్ గారితో మాట్లాడాను. ఎంపీ సీఎం రమేష్ను కూడా పార్లమెంటు సెలవుల్లో రమ్మన్నాం. ఇది సీరియస్గా రివ్యూ చేస్తాం. ఎందుకంటే మనిషి తప్పుతో కానీ జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. రీజనబుల్గా కంపెనీస్కి ఇవ్వాల్సిన టైం అంతా ఇచ్చాం. 1 year వెయిట్ చేశాం. కంపెనీలు రావాలి, ఇండస్ట్రీ పెరగాలి, ఈ రాష్ట్రం కానీ ఈ ప్రాంతం కానీ గ్రోత్ పెరగాలి అని అనుకుంటాం. దాన్ని మనిషి ప్రాణాలతో ముడిపెట్టి తాకట్టు పెట్టి చేసేదైతే కాదు. మనుషులు తప్పిదాల నుండి కానీ కంపెనీ నెగ్లిజెన్స్ నుండి కానీ జరిగితే మాత్రం అది క్షమార్హం కాదు. రేపొద్దున్న ఇండస్ట్రీస్ ఆఫ్ కంపెనీస్ కానీ మా పొల్యూషన్ కమిటీ కానీ రేపొద్దున్న సీరియస్గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం సీరియస్గా చెక్ చేయమని చెప్పా. ఎక్కడా కూడా ఈ లీకేజ్ అనేది సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటా ఉన్నారా? మాస్కులు కానీ ఇప్పుడు సోఫిస్టికేటెడ్ మాస్కులు వచ్చాయి. ఇలాంటి విషవాయువులు వచ్చినప్పుడు పీలిస్తే కూడా లోపలికి వెళ్ళని సోఫిస్టికేటెడ్ మాస్కులు వచ్చాయి. మరి ఏ వాడుతున్నారు ఏంటి అనే దాని మీద కూడా చెక్ చేస్తాం. తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నిస్తాం. మీరు అనుకుంటారు యాక్సిడెంట్కి ఇది చెప్తా ఉన్నారు, ఇది మామూలు అయిపోయింది అని. కానీ ఒకటే మా రిక్వెస్ట్ కానీ, డిమాండ్ కానీ, వార్నింగ్ కానీ, ప్రాణాలు పణంగా పెట్టి చేసే కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయకండి. మనిషి చనిపోతే ₹1 కోటి ఇస్తున్నాం, 50 లక్షలు ఇస్తున్నాం అంటే పోయిన ప్రాణం తిరిగి రాదు. ఆ కుటుంబాల లాస్ అనేది నేను ఇచ్చే డబ్బుతో పోడ్చలేదు. మరి ఇది సీరియస్గా ఎంక్వైరీ చేస్తా. తప్పులుంటే మాత్రం ఏ కంపెనీని వదిలే ప్రసక్తి లేదు. మాకు ఇండస్ట్రీ కావాలి. అట్ ద సేమ్ టైం మా ప్రాంతంలో ఇలాంటి అలజడి జరిగే కార్యక్రమాలు కూడా జరగకూడదు అనేది మా విజ్ఞప్తి. కలెక్టర్తో మాట్లాడే, అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడాను. ఇది నాన్ సీరియస్ అంటే హ్యూమన్ లాస్ లేదు కాబట్టి వాళ్ళు ఏంటి అంటే యాక్సిడెంట్ అనగానే హడావిడి జరిగిపోతే ఏదో జరిగిపోద్దని చెప్పి లాస్ లేదని చెప్పి వాళ్ళు చెప్పినట్టు లేదు. కానీ చెప్పాల్సిన ధర్మం బాధ్యత ఉంది. రేపొద్దున అన్ని మాట్లాడుతున్నాం. చెప్పకపోవడం తప్పు. ఎందుకంటే మేము కూడా హెల్ప్ చేసి ఇంకా మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం మనందరం ప్రయత్నిస్తాం. చెప్పకపోవడం తప్పు. దాన్ని మాత్రం క్షమించేది. అందరూ బాగున్నారు. ఒక అతనికి మాత్రం చిన్న బీపీ డౌన్ లో ఉంది మధ్యాహ్నం వరకు. ఇప్పుడు అతను కూడా కంఫర్ట్ జోన్ లో. షిఫ్ట్ ఇన్ఛార్జ్ అండి, కెమిస్ట్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ సాయి. 6 కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. సేఫ్గా ఉంచడం కోసం అబ్జర్వేషన్లో పెట్టాం తప్ప ఒక 4 అయితే అసలు ఉండాల్సిన పరిస్థితి కాదు. కానీ ఎక్కడా రిస్క్ తీసుకోకూడదని చెప్పి 6 ఉంచా. రేపు మార్నింగ్ 5 రూమ్కి షిఫ్ట్ అయిపోతారు. ఒక కోటా శుభ జరగాలి, ఒక ఇంటి 3 పిల్లలు పుట్టాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ కంపెనీల ప్రకారం చూసుకుంటే మాత్రం ప్రాణాలే తీసేస్తున్నారు. ఊరిని కూడా వాళ్ళ రెప్యుటేషన్ పాడు చేసుకోవాలని అనుకోరు. ప్రాణాలు తీసేస్తున్నారంటే
ఇలాగ నేను మాట్లాడలేను కానీ సేఫ్టీ లేదు. మనుషుల ప్రాణాలు పనంగా పెట్టి వ్యాపారాలు చేస్తానంటే ఊరుకునే ప్రసక్తి లేదు. దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. 2 రకాల ప్రమాదాలు ఉంటాయి. ఒకటి అన్ఫార్చునేట్ గా యాక్సిడెంట్ జరిగిపోతుంటాయి. కొన్ని వాళ్ళ తప్పుల వల్ల, వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగే ఉంటాయి. వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగే మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదు. వితిన్ 3 డేస్లో ఎంపీ గారు, కలెక్టర్, నేను, మంత్రి అనిత గారితో సుభాష్ని కూడా పిలుస్తాం. పెద్దగా మీటింగ్, భారీ స్థాయిలో కంపెనీ ఓనర్స్ వచ్చే విధంగానే కలెక్టర్ గారికి చెప్పాను. అందరూ ఎవరో సూపర్వైజర్ పంపించామంటే కుదరదు. అన్ని కంపెనీలు ఓనర్సే రావాలి, బాధ్యత రెస్పాన్సిబిలిటీ పర్సనే రావాలని కూడా చెప్పా. 3-4 డేస్ తర్వాత పెద్ద స్థాయిలో మీటింగ్ పెడతా. ఆ మీటింగ్లో మీరు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఎవరైతే ఇంకా వాళ్ళు చెప్పినట్టు అలాంటి సంఘాలు ఎవరన్నారో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాం. మనిషి ప్రాణాలని, మనిషిని తాకట్టు పెట్టి వ్యాపారాలు చేసేదైతే ఉండదు. సేఫ్టీ ఫస్ట్. ఆ విధంగా ఉంటుంది.